6 పథకాలు అని అన్నాడు, ఒక్క పథకం కూడా ఇయ్యలేదు మాకు. ఆయన ఇచ్చినా వద్దు మాకు, ఆయనది వద్దే వద్దు మాకు. మాకు కేసీఆర్ ఉన్నాడు, సీనాన్న ఉన్నాడు, మా బస్తీకి అన్నిటికీ. మొన్న నీళ్లు మాకు వాన వచ్చి కొట్టుకపోతే కూడా మాకు ఇంటింటికి మాకు రేషన్ ఇచ్చిండు. మేము మంచిగానే ఉన్నాం. మాకంతా నాలాలు వీలాలు అన్ని సాఫ్ చేసి మంచిగా ఇస్తున్నాడు. మేము ఆయన దగ్గరికి ఎందుకు పోతామమ్మా? అంటే దసరా పండుగకి ఒక్కొక్క చీర కాదు 2 చీరలు ఇస్తాడు కదా, వచ్చింది ఈ సంవత్సరం ఒక్క చీర రేవంత్ రెడ్డి ఎక్కి నుంచో ఏ చీర లేదు. ఏ చీర ఇచ్చిండు? ఆ ఏ చీర లేదు. ఇవరకు గ్యాస్ పిరి అన్నాడు, గ్యాస్ పిరి లేదు. ఏది పిరి అని ఏ పిరి లేదు. ఏమి ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి? మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి రాడు, కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వాళ్ళన్న మేము 3 మాటలు చీరలు కట్టినాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీర అని చెప్పేసి బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఈసారి ఏమో బతుకమ్మ చీర అని తీసేసి ఇందిరమ్మ చీర లేదు, బతుకమ్మ చీర లేదు, ఏ చీర లేదు. ఆయన పెళ్ళాంకి ఆయన పిల్లలకి ఇచ్చుకుంటాడు కానీ పబ్లిక్ ఇయ్యడిగా ఆయన. మేము కట్టుకోం అంతే. కేసీఆర్ వస్తేనే మనం ఈ చీరలు కట్టుకుంటాము. 18 సంవత్సరం పిల్లల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఒక్క చీర గతి లేదు. అంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు మట్టి ఏమంటారు, ఇగో ఏ చీరలు అయినా మేడం అవి ఏ చీరలు అయినా మేము కట్టుకున్నాం. ఆ చీరలు కట్టుకొని మేము బతుకమ్మలు ఆడినాం. రేవంత్ రెడ్డి ఇయ్యలేదు, మేము కట్టుకోలేదు చీరలు. మాకు ఆయన ఇయ్యడం మేము కట్టుకోము.